బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ డ్రగ్ కేసుపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులు ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నలు సంధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి బీజేపీ ఎందుకు స్పందించడం లేదంటూ చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మౌనం ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలుగా, రాష్ట్ర అగ్రనేతలుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులు ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసుపై, ఇటు ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై సంబంధించి బీజేపీని ప్రశ్నలు సంధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం ఇన్ బ్రీఫ్ గా మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ప్రస్తుతానికి అంటే బీఆర్ఎస్ బీజేపీలను నేరుగానే టార్గెట్ చేసినట్టు మనం భావించాల్సింది. ఎందుకంటే డ్రగ్స్ కేసు అన్నది ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరిపారు. డ్రగ్స్ కేసులో సాక్షాత్తు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. కానీ ఇంత ఇష్టమైన ఇక్కడ బీజేపీ ఎందుకు స్పందించడం లేదని నేరుగా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు ఈ ముగ్గురు కీలక నేతలు ఎందుకు బీజేపీ దీనిపైన స్పందించడం లేదు, ఈ డ్రగ్స్ కేసు పైన వాళ్ళకున్న ఉద్దేశాలు ఏంటని ప్రశ్నించారు. అంటే భవిష్యత్తులో ఇద్దరు కలిసి ఒకే దారిలో వెళ్తున్నారు దానికి ఇంతకంటే ఇండికేషన్ ఏంటన్నది రేవంత్ రెడ్డి ప్రశ్నించిన అంశం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి మన క్లీన్చిట్ ప్రచారాన్ని హరీష్ రావు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కాదు హరీష్ రావుకి ఇచ్చిన క్లీన్ చిట్, చక్రధర్ గౌడ్ గతంలో చక్రధర్ గౌడ్ అని సిద్దిపేటకు సంబంధించిన నేత, కాంగ్రెస్ పార్టీ నేత హరీష్ రావు పైన కంప్లైంట్ చేశారు, ప్రైవేట్ కంప్లైంట్ చేశారు పంజగుట్ట పిఎస్లో. దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో చూపనందుకు అక్కడ క్లీన్ చిట్ వచ్చింది. దానికి ఫోన్ ట్యాపింగ్కు హరీష్కు సంబంధం లేదు. అది కేవలం చక్రధర్ గౌడ్కు సంబంధించిన ప్రైవేట్ పిటిషన్కి సంబంధించిన అంశంగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధము. హరీష్ రావు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇంకా విచారణ కొనసాగుతుంది. దీంట్లో పూర్తిగా ఏదైతే చట్టబద్ధంగా కొనసాగాలో విచారణ అది కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇక మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ అన్నది ఇది చారిత్రాత్మక అవసరం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇది ముందుకెళ్తుంది, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ చిట్ చాట్లో ప్రధానమైన హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశం పైన కూడా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ కామెంట్ చేస్తున్నారు. వారు ఖచ్చితంగా ఏ విచారణ కావాలని కోరితే ఆ విచారణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇద్దరు కేటీఆర్, హరీష్లు ఇద్దరు ఏ విచారణ కోరుతారో కోరితే 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన భూ బదలాయింపులకు సంబంధించిన ప్రతి అంశం పైన విచారణ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు విద్యా విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేసే విద్యా విధానాన్ని అవలంబిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ అంశంలో డ్రగ్స్ వ్యవహారంలో బీజేపీ దొంగ వైఖరితో ముందుకెళ్తుంది. ఇద్దరు కలిసి ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఓకే కొండల్, థ్యాంక్ యూ.